ఓకే 13 minutes ఉంది సార్. ఓకే ఓకే ఆ 30 మినిట్స్లోనే కంప్లీట్ చేస్తాను. ఓకేనా? సార్ ఓకే సార్. ఓకే చూడండి అమ్మ, వైట్ బోర్డ్ కనిపిస్తుంది అందరికీ? సార్ ఓకే సో ఇందాక ఎక్కడ వరకు రాసుకున్నాం? డెరివేషన్ అంటేనేమో ఇదిగోండి చూడండి, v1 is equals to v double dash e power minus t1 by rc minus e power minus of t1 plus t2 divided by rc plus v dash 1 minus e power minus t1 by rc. ఓకేనా? డివైడెడ్ బై 1 minus e power minus t1 plus t2 divided by rc. ఓకేనా? సో ఇంతవరకు ఒక ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి అమ్మా. ఓకే, దీనికి ముందు మనం ఆల్రెడీ ఒక డెరివేషన్ అనుకున్నాం. ఏంటి? టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ1 ప్లస్ టీ2 అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఎప్పుడు చెప్పానంటే ప్రీవియస్గా మనం స్టెప్ ఇన్పుట్ చెప్పినప్పుడు కానీ లేకపోతే సైనసాయిడల్ ఇన్పుట్ చెప్పినప్పుడు చెప్పాను. ఓకేనా? మరి అప్పుడు ఏమైంది? టీ1 ఈజ్ ఈక్వల్స్ టు టీ2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది? t/2 అయింది. ఇది ఈ 2 స్టెప్స్ రాసుకొని బాక్స్లో పెట్టుకోండి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక డెరివేషన్. జనరల్గా స్క్వేర్ వేవ్ అంటే ఏమొస్తుంది? పైన ఈక్వల్ వస్తుంది, కింద కూడా సేమ్ అంతే పోర్షన్. ఫర్ సపోజ్ పైన v1 ఉందనుకో, కింద కూడా v1 ఉంటుంది. కాకపోతే ఏమైంది? అది మైనస్ అయింది, అంతే కదా? ఇక్కడ ఇప్పుడు దిస్ ఇస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద అప్పర్ పోర్షన్, అంతే కదా? లోవర్ పోర్షన్ యొక్క అప్పర్ పోర్షన్ యొక్క మిర్రర్ ఇమేజే కదా లోవర్ పోర్షన్ అయ్యేది. సో ఇక్కడ ఏ కనపడితే ఇక్కడ ఏమైంది? మైనస్ ఏ కనపడింది. ఓకేనా? సో అదే విధంగా మనం ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే వి డాష్ అనేది ఏమైంది? మైనస్ వి డబల్ డాష్ అయింది. ఏమైంది? మైనస్ వి డబల్ డాష్ అయింది. ఓకేనా? అర్థమైందా? సో ఆ విధంగా చూసుకుంటే కనుక సో ఇక్కడ వరకు రాశారమ్మా? ఇగో ఈ స్టెప్ రాశారమ్మా? ఈ 2 స్టెప్స్ రాశారా? రబ్ చేస్తున్నాను. రాశాం సార్. ఓకే రే సౌండ్ తగ్గించండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు వి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వి డబల్ డాష్ ఏమనుకుంటాం? వి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వి డబల్ డాష్. ఓకేనా? మరి వి డబల్ డాష్ని ఏమనుకుంటామంటే v/2 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటున్నారు? v/2 అనుకోండి. ఎందుకు v/2? బికాస్ మనం అవుట్పుట్ వేవ్ ఫామ్ కనుక చూసినట్టయితే వి డాష్ అనేది ఇక్కడ వరకు వెళ్తుంది. దేనిలో సగం వరకు ఉంటుంది? v1లో టోటల్ వోల్టేజ్లో సగం దాకా ఉంటుంది. ఇగోండి ఇక్కడ వరకు ఉంటుంది కదా మనకి. సో అందుకనే దీన్ని v/2 అనుకున్నా. ఇది ఇక్కడ వరకు v అనుకుంటే ఇది v/2 అనుకోండి. అందుకని v డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v డబల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు v/2 అనుకుంటున్నారు. ఓకేనా? అర్థమైందా? అలాగే దాని కింద ఇంకో స్టెప్ v2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v1 ఆర్ v1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v2, ఎలా అయినా ఓకే. ఈ 2 బాక్సెస్ డ్రా చేయండి. ఈ 2 బాక్సెస్ ఎక్కించుకోండి అమ్మా. ఇప్పుడు ఫర్దర్లోకి వెళ్తాం. ఓకేనా? రాశారా? రాశారు కదా? నెక్స్ట్ see here, ఇప్పుడు బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ అని చెప్పేసి రాయండమ్మా. బై సబ్స్టిట్యూటింగ్ ద above values in equation 5 we get v1 is equals to, ఇది ప్లస్ అమ్మ, మైనస్ అనుకున్నారు, ప్లస్ ఇక్కడ ఏమి లేదు. ఓకేనా? v1 is equals to మైనస్ v డాష్ ఈ పవర్, మరి t1 ప్లస్ t2 ఏమనుకున్నాము? టీ అనుకున్నాం. మరి t1 ఏమనుకున్నాం? t/2 అనుకున్నాం. సో మైనస్ t/2 rc మైనస్, మరి t1 ప్లస్ t2 ఉంది కదా, దాని బదులు ఏం చేస్తాం? మైనస్
టీ బై ఆర్సి ఓకేనా ప్లస్ వి అమ్మ ఇక్కడ ఎందుకు మైనస్ వి డాష్ రాసాం చెప్పండి ఇక్కడ ఇదివరకు ఏముంది 50 క్వశ్చన్లో వి డబల్ డాష్ ఉంది దాని బదులు ఏం చేశాను వి డాష్ రాసాం అంతే ఓకేనా సో నెక్స్ట్ వి డాష్ ఇక్కడ రాయాలి వి డాష్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2/2 t/2 ఆర్సి డివైడెడ్ బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ t బై ఆర్సి ఓకేనా e power 1 minus e power minus t by rc ఓకే ఈ స్టెప్ వరకు రాయండి అమ్మా డౌట్ ఉంటే కనుక మళ్ళీ అడగండి చెప్తాను నోట్ చేసుకున్నారా అందరూ నోటెడ్ ఇట్ ఆర్ నాట్ ఓకే రబ్ చేస్తున్నానమ్మా నెక్స్ట్ సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంకా ఇందాక మైనస్ వి డాష్ బదులు ఏం చేస్తారు ఈసారి v1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏం చేస్తారు v/2గా రాసుకుంటారు మైనస్ వి డాష్ని ఎలా రాస్తారు v/2గా రాసుకుంటారు ఓకేనా సారీ ఇక్కడ వి డాష్ని ఏం చేస్తున్నారు v/2గా రాసి మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తున్నారు ఏం చేస్తున్నారు మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది ఈ పవర్ మైనస్ t/rc ఇందాక ప్లస్ ఉంది కాస్త ఏమైంది మైనస్ అయితే ఈ పవర్ మైనస్ t/2 rc ప్లస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ t/2 rc డివైడెడ్ బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ t/rc ఓకేనా సో ఇంతవరకు అమ్మ దీని కంటిన్యూషన్ ఏం చేస్తారు ఇప్పుడు చూడండి సో ఇప్పుడు ఈ పవర్ మైనస్ t/rc ఈ పవర్ మైనస్ t/2 rc సో ఇక్కడ ఏంటి ఉన్నాయి 1 2 యాడ్ చేస్తే ఏమైంది 2 అయితే ఓకేనా సో ఇలా రాసుకోండి దట్ ఇంప్లైస్ v/2 దీనికన్నా ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఓకే దీనికన్నా బెస్ట్ థింగ్ చెప్తాను చూడండి అమ్మా సో ఈ టర్మ్ ఉంది కదా ఈ టర్మ్లో నుంచి e/2ని ఈ పవర్ t/rcని కామన్ తీయండి అంటే ఇలా తీయండి ఈ పవర్ మైనస్ t/rcని కామన్ తీసి 1 మైనస్ ఈ పవర్ మైనస్ t/rc వచ్చేది ప్లస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ t/2 1 సెకండ్ ఇక్కడక్కడ డెరివేషన్ అనే మిస్టేక్ జరిగింది ఓకే ఓకే ఇంత దాకా కూడా అవసరం 1 మైనస్ ఈ పవర్ లేదు అవసరం లేదు చెప్తాను చూడండి చూడండి అమ్మా సో లుక్ ఎట్ హియర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు v/2 ఇప్పుడే ఇక్కడ ఇది యాజ్ టీజ్గా పెట్టేసుకోండి అమ్మా ఈ పవర్ మైనస్ t/rc ప్లస్ 1 ఇప్పుడు ఏంటి ఇది ఒకటి ఏమైంది 2 అయితే మైనస్ 2 ఈ పవర్ మైనస్ t/2 rc అయితే ఓకేనా బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ t/rc అయితే సో ఈ ఎక్స్ప్రెషన్ కనుక మీరు చూసినట్టయితే మీకు ఏమనిపిస్తుంది ఒక ఎక్స్ప్రెషన్ అనిపించాలి మీకు a² మైనస్ b² ఎక్స్ప్రెషన్ మీకు డౌట్ రాదు సార్ ఇక్కడ మరి a² మైనస్ b² ఐ మీన్ a² b² ఎక్స్ప్రెషన్ లేదు కానీ సార్ మీకు డౌట్ రావచ్చు చూడండి అమ్మా ఒకసారి క్లియర్గా చూడండి అబ్జర్వ్ చేయండి మీకు డెఫినెట్గా అర్థమైంది 1 మైనస్ ఈ పవర్ మైనస్ t/rcకి ద్వారా వస్తుంది ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి లేదు సార్ మాకు కొంచెం అర్థం కావట్లేదు అంటే మళ్ళీ చెప్తాను చూడండి సో ఇక్కడ వరకు రాశారు కదా అందరూ నెక్స్ట్ స్టెప్ రబ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇందాకటి ఎక్స్ప్రెషన్కి పైన కింద 1 ప్లస్ ఈ పవర్ మైనస్ t/rcని మల్టిప్లై చేయండి ఓకేనా పైన కింద అప్పుడు ఏం చేస్తారంటే v1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఈ పవర్ మైనస్ t/rc మైనస్ 2 ఈ పవర్ మైనస్ t/2 rc బై
1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. ఇది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ టీ బై 2r. వన్ సెకండ్, ఇక్కడెక్కడో మిస్టేక్ జరిగిందమ్మా. 1 ప్లస్ ఈ పవర్ మైనస్ టీ బై 2rc minus 1 plus చిన్న డెరివేషన్ మనం ఎక్కడో చిన్న మిస్టేక్ చేసాము. ఒక్క నిమిషం. టీ బై ఆర్సీ హోల్ స్క్వేర్. అమ్మ ఒక చిన్న దీనికి ఏం చేస్తారా అంటే, ఈ డెరివేషన్ అనేది రేపు మిగతా కంటిన్యూ చేస్తాను. చిన్న క్లారిఫికేషన్ కోసం హోల్డ్లో పెట్టండి. ఒక 2 పేజెస్ అనేది వదిలిపెట్టండి అమ్మా. ఇగోండి, ఒక పేపర్ అంటే ముందు వెనక, అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక 1 పేజ్ దాకా వదిలిపెట్టుకోండి అమ్మా, సరిపోద్ది. ఒక 1 పేజీ వరకు వదిలిపెట్టుకోండి. నేను రేపు దీన్ని క్లారిఫై చేసి చెప్తాను, ఓకేనా? సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా. ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్ కంపారిజన్ బిట్వీన్ ఇంటిగ్రేటర్ అండ్ డిఫరెన్షియేటర్. 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా, 4 మార్క్స్కి ఇంపార్టెంట్. అంటే ఇంటిగ్రేటర్ అంటే ఏంటి, ఇంటిగ్రేటర్కి డిఫరెన్షియేటర్కి మధ్య ఎగ్జాంపుల్ మళ్ళీ రాసుకోండి. చూడండి, కంపారిజన్ బిట్వీన్ ఇంటిగ్రేటర్. డిఫరెన్స్ బిట్వీన్ అన్నారు కదా సార్. అరే డిఫరెన్సెస్ అన్న కంపారిజన్ అన్న ఒకటే కదా. కంపారిజన్ బిట్వీన్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటిగ్రేటర్ అండ్ డిఫరెన్షియేటర్. ఓకేనా? సో ఇంటిగ్రేటర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ టేబుల్గా రాసుకోండి అమ్మా. డిఫరెన్షియేటర్ వచ్చేసి రైట్ సైడ్ టేబుల్గా రాసుకోండి. ఇంటిగ్రేటర్ డిఫరెన్షియేటర్. ఓకేనా? సో అసలు ఇంటిగ్రేటర్ అంటే ఏంటి అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ముందు దానికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ రాయండి. ఫస్ట్ పాయింట్, ఇంటిగ్రేటర్. ఇట్ ఈజ్ ఈజీ టు స్టెబిలైజ్ gain to stabilize gain with frequency to stabilize the gain with frequency. డిఫరెన్షియేటర్ లో రాసుకోండి అమ్మా. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు స్టెబిలైజ్ the gain with frequency. ఫస్ట్ పాయింట్ రాశారమ్మా. ఇంటిగ్రేటర్లో ఏంటి, ఇట్ ఈజ్ ఈజీ టు స్టెబిలైజ్. మరి డిఫరెన్షియేటర్లో నాట్ ఈజీ టు స్టెబిలైజ్ ద గెయిన్ విత్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సెకండ్ పాయింట్ అమ్మా. సెకండ్ పాయింట్, it is less sensitive
to noise voltages. It is less sensitive to noise voltages. Noise voltages. మరి ఆపోజిట్గా ఏముంటుందమ్మా? మరి ఆపోజిట్గా ఏముంటుంది? ఇట్ ఈస్ మోర్ సెన్సిటివ్ టు నాయిస్ వోల్టేజెస్. టు నాయిస్ వోల్టేజెస్. టు నాయిస్ వోల్టేజెస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అమ్మా. థర్డ్ పాయింట్. Third point is it is more convenient to introduce the initial conditions in an amplifier. మళ్ళీ చెప్పండి సార్ ఫస్ట్ గా నుంచి. ఫస్ట్ పాయింట్ రాయలేదా సార్? థర్డ్ పాయింట్. ఓకే. ఇట్ ఈస్ కన్వీనియంట్. నేను చూడండి. ఇట్ ఈస్ కన్వీనియంట్ to introduce the initial conditions of amplifier. నెక్స్ట్ ఇందులో చూడండి, అంటే ఆపోజిట్ ఏముంటుంది? ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ అని చెప్పేసి రాయండి. ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ for initial conditions. Okay na? Clear? These are the differences between the integrator and differentiator. Okay, next heading పెట్టండమ్మా. లో పాస్ అయిపోయిందిలేరా కానీరా. లో పాస్ ఆర్సీ సర్క్యూట్ యాజ్ ఇంటిగ్రేటర్. సి అందరు చూడండి అమ్మా ఒకసారి. ఇంటిగ్రేటర్ అంటే ఏం లేదమ్మా. ఫర్ సపోజ్ ఇంటిగ్రేటర్ అంటే యాడింగ్ అని అర్థం. ఏంటి? యాడింగ్ అని అర్థం. ఫర్ సపోజ్ మీరు ఒక ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి ఒక ఇంటిగ్రేటర్కి, అది ఏమైతే తెలుసా? పర్టికులర్ డీసీ అయింది. ఏంటి? డీసీ అవుట్పుట్ అంటే ఏంటి? ర్యాంప్ ఇన్పుట్ అంటే ఏంటి? ఇగోండి ఇలా డాట్గా వస్తుంది. అంటే ఆ డాట్ యొక్క ఇంటిగ్రేషన్ మొత్తాన్ని ఏం చేసిద్ది? అది ఒక పర్ఫెక్ట్ డీసీ వేవ్లా చేసిద్ది. అంటే యాడింగ్ అంటే మీరు ఫర్ సపోజ్ బి అనే 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ 2 పార్ట్స్ని కనుక మనం ఇంటిగ్రేట్ చేయమంటే మనం ఏం చేస్తాం? టోటల్గా కలిపి ఏబిగా చూపిస్తాం. అలానే ఇంటిగ్రేటర్ అనేది ఏం చేసిద్దంటే సింపుల్ ఉన్నటువంటి సిగ్నల్స్ని, చిన్న క్వాంటిటీస్లో ఉన్నటువంటి సిగ్నల్స్ని ఒక బిగ్ క్వాంటిటీగా చేసేదాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. ఓకేనా? మనకి డిఫరెంట్ మ్యాథమెటిక్స్లో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో మీకు జనరల్గా మీకు ఐడియా ఇంటిగ్రేషన్ అనగానే ఇంటిగ్రేషన్కి సంబంధించినటువంటి టర్మ్స్ అన్నీ తెలుస్తాయి. ఓకేనా? సో ఆ విధంగా చూసుకుంటే